బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. 42% రిజర్వేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లేరేషన్ వెంటనే. నా పేరు నర్సింగ్. మీరు ఎందుకు వచ్చిన స్టూడియోకు, దేనికోసం వచ్చారని మాట్లాడారు? ముందుగా శ్రావ్య టీవీ యాజమాన్యానికి బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శ్రావ్య టీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీల హక్కులకై పోరాటం చేస్తున్నటువంటి నాయకులకు, మరి ప్రతినిత్యం ప్రభుత్వానికి తెలియజేసిన శ్రావ్య టీవీ యాజమాన్యానికి ముందుగా బీసీ వందనాలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు దగాకు గురవుతున్నాం. మరి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, బీసీల గురించి ఏమాత్రం కులగణన విషయంలో కానీ బీసీల యొక్క హక్కుల కోసమని ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు. బీసీ నిజంగా కూడా ప్రభుత్వాలు చెప్పుకుంటున్నారు బీసీలని పక్షాన అని చెప్పేసి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కంటే ముందు బీజేపీ ప్రభుత్వం ఏం ప్రకటించింది, తెలంగాణలో బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నారు. ఇంత ముఖ్యమంత్రిని చేసిన ఏదైతే అంటున్నారో, మరి కులగణన ఎందుకు చేస్తలేరు? కులగణన చేసి దామాష పద్ధతిలో రిజర్వేషన్ కల్పించినప్పుడే కదా బీసీలకు సమాన్యాయం జరిగేది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖచ్చితంగా కులగణన చేయించాలి. అదేవిధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. బీసీ కమిషన్ ద్వారా బీసీలకు మేలు జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మా పిల్లలు చదువుకోవడానికి, మా పిల్లలు అన్ని రంగాల్లో వెళ్ళాలంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఆ నిధులు కూడా బీసీలకు విద్యార్థుల పట్ల చదువుకు ఖర్చు పెట్టాలి. ఆ లెక్కలు చూపించాలి. ఇప్పటిదాకా ఏదైతే అమౌంట్ ప్రకటిస్తారు కానీ అది బీసీలకు ఖర్చు పెట్టట్లేదు. ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు ఈరోజు రాజ్యాధికారం అంబేద్కర్ గారు వాళ్ళకి ఇచ్చిన హక్కులు మా బీసీలకు కూడా మన బీపీ మండల్ గారు ఏదైతే 40 సిఫారసులు ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మన ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న అన్ని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి మా సాయన్న గారు కానీ నరసింహన్న గారు, మరి అదేవిధంగా మన ఈశ్వరన్న గారు, మన అంబాచారి గారు, మన మహిళా అధ్యక్షురాలు వెంకటమ్మ గారు, మళ్ళీ నరసింహన్న గారు, ఇంకా చాలామంది తిరుపతయ్య గారు, మరి కృష్ణయ్య గారు, చాలామంది బీసీ నాయకులు వచ్చి మన ఎంఆర్ఓ గారికి ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ కృష్ణన్న దాదాపు 50 సంవత్సరాలుగా బీసీల కోసమై ఉద్యమం చేస్తున్న గొప్ప నాయకుడు ఆయన. మరి అదేవిధంగా మేము కూడా ఏంటంటే తెలంగాణలో ఖచ్చితంగా దగాకు గురవుతున్నటువంటి బీసీల మీద ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఏదో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు శ్రావ్య న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీరు స్థానిక ఎలక్షన్స్ పెట్టాలని మీరు ఏదైతే కుట్ర పొందుతుందో దాన్ని మేము అడ్డుకుంటాం. మేము ఖచ్చితంగా ఎలక్షన్ జరగకుండా చూస్తాం. మరి అదేవిధంగా మేము ఏ విధంగా అయితే మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో 42% హామీలు మీరు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున మన రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చినారో కాంగ్రెస్ పార్టీ మీ హామీలను మీరు నిలబెట్టుకోవాలి. లేని పక్షాన బీసీలంతా ఏకమై మరి మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి బీసీ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. జై బీసీ. శ్రావ్య టీవీ ముందు నుంచి కూడా బీసీ సంక్షేమం గురించి పాటుపడుతుంది. అలాగే బీసీ నాయకులు ముందుకొచ్చేసి నెక్స్ట్ వచ్చే 2029 సంవత్సరానికి ఒక బీసీ ముఖ్యమంత్రిగా కావాలి. ఎంతసేపు చూసినా కూడా ఒక రెడ్డి, ఒక వెల్మ, లేదా ఒక బ్రాహ్మణ్ తప్పనిచ్చి వేరే ఏ కులం వాళ్ళు కూడా కావట్లేదు. అంటే ఇంకా ప్రజలుండేది కేవలం అంటే ఇంకా రెడ్డి, కమ్మ, వెల్మనేనా, ఇంకా వేరే క్యాస్టులు లేవా? బీసీలు ఎంతసేపు బీసీలని వాడుకొని వదిలేస్తున్నారు రాజకీయంగా, కానీ వాళ్ళకి ఏ పదవులు రావట్లేదు. ఏదో కంటితుంపు చర్యగా ఏదో ఒక చిన్న మినిస్ట్రీ ఇస్తారు, అంతేగాని 55% 75% ఉన్న బీసీలకి రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిలో చూసేసరికి చాలా 20% కూడా లేదు. ఓన్లీ కొన్ని సిటీస్లలో తప్పనించి ఊర్లలో అయితే ఇప్పటికీ అదే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ డామినేషన్ నడుస్తుంది. బీసీలు కానీ లేదా ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళందరికీ అలాగే అనగానగా అలానే వెనకబడినట్టే ఉంటున్నారు. వెనకబడిన కులాలకు అసలు రావట్లేదు. బీసీలకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు ఒకడొకటి కొట్టుకొని వస్తున్నారు. అలా కాకుండా
బీసీలందరూ ఐక్యం కావాలి. ఐక్యమయ్యి రాజ్యాధికారం గురించి పాటుపడితే కదా వచ్చేది. లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, వెళ్ళి ఏదైతే రెడ్డిస్ వెల్మాస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పోసే తాగుడు అవన్నీ చేసి మళ్ళీ అక్కడ లొంగిపోతున్నారు డబ్బులకి. అలా కాకుండా బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉండి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లలో ఏదైతే ఉందో కంపల్సరీ ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడాలని నేను ఆశిస్తున్నాను. దానికి సంబంధించినంత వరకు ఏ బీసీ వాళ్ళు ఏ నాయకులు ఎక్కడ మీటింగ్స్ పెట్టుకున్నా మీరు ఆ క్లిప్స్ మాకు పంపండి. మేము ఖచ్చితంగా మా శ్రావ్య టీవీలో వేస్తాము. బీసీ నినాదాన్ని ఖచ్చితంగా వినిపిస్తాను. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ నినాదాలు కూడా ఇస్తాము. ఈ శ్రావ్య టీవీ మేము స్థాపించిందే బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి వాళ్ళ గొంతు వినిపించడానికి. సో అందుకు కంపల్సరీ ఎవరు ఎక్కడ ఏమున్నా కూడా మీరు మాకు క్లిప్స్ పంపించండి, ప్రెస్ రిలీజెస్ ఏమున్నా మాకు పంపించండి. కంపల్సరీ మా శ్రావ్య టీవీలో వేస్తాము. అలాగే వీళ్ళందరూ ఇప్పుడు ఏదైతే వచ్చారో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ మీరందరూ కూడా ఇలా ఒకటి నేను విన్నవించుకుందంటే బీసీలు ఎప్పుడు ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకపోతే మనం ఏదో ఇప్పుడు ఊరికి ఇట్లా కంటి తెరుపు చర్యగా వచ్చి ఎవరు చప్పట్లు కొట్టి స్పీచ్లు ఇచ్చడం కాదు, రోడ్ల మీద పడాలి, రోడ్లని దిగ్బంధించాలి. అంటే సర్కారు దిగి మన దగ్గరికి రావాలనంటే ఆ దిశగా మన చర్యలు ఉండాలి. అంతేగాని ఏదో పేపర్ స్టేట్మెంట్స్ టీవీ స్టేట్మెంట్స్కి పరిమిత అయిపోయి 2 స్టేట్మెంట్లు ఇచ్చి కూర్చోవడం కాదు. నిజంగా బీసీలు అందరూ ఐక్యం కావాలి, రోడ్ల మీదకి రావాలి. అప్పుడు ముఖ్యమంత్రి కానీ ఉన్న ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు లేదా బీజేపీ పార్టీ ఉండొచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే నెక్స్ట్ బీసీకే ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇదే మేము కోరుకునేది. నెక్స్ట్ ఏదైతే బీసీ డిక్లరేషన్ మన కామారెడ్డిలో జరిగిందో ఖచ్చితంగా 42% బీసీలకు ఇవ్వాలి. అది నేను కూడా దాని గురించి శ్రావ్య టీవీ యజమానిగా నేను కూడా దాన్ని అమలు పరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రావ్య టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య బీసీ ఆద్యులైన పెద్దలు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 33 జిల్లాల్లో మండల ఆఫీసులు అదే రకంగా కలెక్టర్ ఆఫీసుల్లో మెమరాండం ఇవ్వడమే కాకుండా ముట్టడి కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీ డిక్లరేషన్ వాగ్దానం చేశారో ఎలక్షన్ టైంలో ఆ ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాలి. ముఖ్యంగా 42% రిజర్వేషన్ అన్నింటా రావాలి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వెంటనే ఉన్నవి. అవి దయచేసి మీరు జనగణన కులాల వారీగా జనగణన చేసి మేమెంతో మాకంత అనే నినాదంతో మేము బీసీలందరూ ముందుకు వస్తున్నాం. అందుకే దయచేసి మీరు తప్పకుండా 42% స్థానిక ఎన్నికలలో వార్డు మెంబర్ నుండి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదే రకంగా మున్సిపల్ కౌన్సిలర్, మేయర్ వరకు కూడా చైర్మన్కు కూడా మాకు రిజర్వేషన్ కావాలి. 42% రిజర్వేషన్ మీరు రాహుల్ గాంధీ ద్వారా సోనియా గాంధీ ద్వారా పలికించారు కాబట్టి మీ కాంగ్రెస్ వాగ్దానం మేరకు మాకు తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. అదే కాకుండా బీసీలకు రాజకీయ న్యాయం అనేది జరగాలి. చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్ కావాలి. 54% గవర్నమెంట్ రూల్ ప్రకారమే మాకు జనగణన ప్రకారం 54% నుండి 56% ఉన్న బీసీలకు చట్టసభల్లో 50% మాకు కూడా ఈ రిజర్వేషన్ అనేది కల్పించాలి. ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మాకు పార్టీలే టికెట్ ఇవ్వడం అని కాకుండా చట్టసభల్లో మాకు రిజర్వేషన్ తప్పకుండా కావాలని మేము కోరుకుంటున్నాం. బడ్జెట్లో మీరు ఎన్ని లక్షలు కేటాయించిన బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు మీరు ఖర్చు చేయడం లేదు. బీసీలకు బడ్జెట్లో కేటాయించినంత మాత్రాన లాభం లేదు. దాన్ని ఖర్చు చేసి ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి ఈ రంగాల్లో ఖర్చు చేసి బీసీలకు న్యాయం చేయాలి. సామాజిక న్యాయమే గొప్పది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, బీసీలు అందరూ పేదల వర్గాల్లో ఉన్న ఈ జనాలకు న్యాయం జరగాలంటే ఉపాధి విషయంలో, విద్య, వైద్యం విషయంలో ఈ బడ్జెట్ను ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. మీరు అగ్రవర్ణాలు ఎన్నాళ్ళు ఎక్కడ మీరు అధికారంలో ఉన్నంత వరకు మాకు న్యాయం జరగదని మేము ముందుకు వస్తున్నాం. అడుక్కుంటే అధికారం రాదు. అందుకనే వెలమ దొరలు, ఈ రెడ్డి దొరలు మమ్మల్ని అణగదొక్కుతూ
ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం లేదు. ముఖ్యంగా ఈరోజు మేము కోరుకునేది స్థానిక ఎన్నికల నుండి ఢిల్లీ పార్లమెంటు వరకు కూడా మాకు రిజర్వేషన్ తప్పకుండా కావాలి. ఏదైతే మండల్ కమిషన్ బిపి మండల్ గారు 40 సిఫార్సులు చేయడం జరిగింది. బీసీలకు న్యాయం జరగాలంటే సాంఘిక న్యాయం, రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం గురించి ఆయన 40 సిఫార్సులు చేయడం జరిగింది. ఆ సిఫార్సులను వెంటనే అమలు పరచాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల బీసీలకు అన్యాయం చేస్తుంది కాబట్టి ఇప్పుడు మేము ఆగేది లేదు. ఈ స్థానిక ఎన్నికల్లో ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వనట్టుంటే బీసీ ఫెడరేషన్, బీసీ ఐక్యవేదిక సమూహంగా ముందుకొచ్చేసి ఎక్కడికక్కడ రోడ్లు దిగ్భ్రంధం చేయడమే కాకుండా మీ కార్యకలాపాలను, కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకలాపాలను దిగ్భ్రంధం చేస్తామని మేము ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఏదైతే ఆర్ కృష్ణయ్య బీసీ ఆద్యులు పెద్దలు పిలుపు మేరకు ఇచ్చిన ఈ ఏదైతే మెమరాండంలో ఉందో 9 పాయింట్ల నుంచి మేము అన్ని విధాల బీసీలకు న్యాయం జరగాలని కోరుకోవడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటగా ఈ స్థానిక ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. దాంతోపాటు మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ పోరాటం ఆపము, పోరాటం చేస్తూనే ఉంటాము. ఈ ఉద్యమంలో మొత్తం బీసీలందరూ కలిసి వస్తారు. తప్పకుండా ఈ ఐకమత్యంతో మేము అందరూ సాధిస్తామని ఘంటాపథంగా చెప్తూ ఈ ప్రభుత్వానికి లాస్ట్ మూమెంట్లో మేము హెచ్చరిస్తున్నాం. మా రిజర్వేషన్ మాకు తప్పకుండా కావాలి, మేమెంతో మాకంత తప్పకుండా ఇస్తారని మేము కోరుతూ రేవంత్ రెడ్డి గారికి మేము దయచేసి మీరు ఆఖరుగా తెగింపు వరకు తేకుండా దీన్ని రిజర్వేషన్ అమలు పరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రావ్య టీవీ గారికి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇంకా 6 మంత్రి పదవులు ఇంకా డిక్లేర్ చేయలేరు. మరి బీసీలకు సముచిత స్థానం కల్పించాలి. మరి అదేవిధంగా ఏదైతే మినిస్ట్రీ పదవులు ఉన్నాయో బీసీలకు కేటాయించాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మన నామినేట్ పదవులు ఉంటాయో ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, జై జై బీసీ. మరి ఈరోజు బీసీల కోసం అనేకంగా మన శ్రావ్య ఛానల్కి వచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు మనకు 42% అక్కడ మన పెట్టినట్టు మరి ఈరోజు అమలు చేయమని మనము డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో మన ఎలక్షన్లు వస్తున్నాయి, బీసీలకు ఇవన్నీ చేయాలని మేము ప్రత్యేక చేస్తూ దీనికోసం డిమాండ్ చేస్తున్నాం.